హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. మనం ఇప్పటివరకు సంక్షేమ పథకాలు లెసన్లో ఎస్సీలకు సంబంధించిన లెసన్ అనేది లాస్ట్ వీడియోలో చూసాం. సో ఈ వీడియోలో మనం ఎస్టీల సంక్షేమం గురించి చూడబోతున్నాం. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో వీటి సంక్షేమం కోసం భారత ప్రభుత్వాలు, అలానే అంటే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి వివిధ రకాలైన పథకాలు కానివ్వండి, తర్వాత రాజ్యాంగపరమైన కొన్ని అంశాలు కానివ్వండి, ఇవన్నీ మనం చూడబోతున్నాం. సో ఎస్టీల సంక్షేమంలో భాగంగా మనం మాట్లాడుకోవాలి అంటే మనం ఆల్రెడీ ఎస్టీ అంటే ఏంటి, షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే ఏంటి అనేది మొత్తం మనం ఆల్రెడీ ఫస్ట్ లెసన్లో, అంటే ట్రైబ్స్కి సంబంధించిన లెసన్ అనేది మనం ఫస్ట్ మాడ్యూల్లో ఒకటి చేసాం. సో భారతదేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ట్రైబ్స్ అనేవాళ్ళు ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఎటువంటి ట్రైబ్స్ ఉన్నారు, స్పెషల్గా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ట్రైబ్స్ ఉన్నారు. ఓకే, అలానే వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే పీవీటీజీలు అంటారు. ఓకే, ఈ పీవీటీజీలు అనేవాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కువగా ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు, మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అనే విషయాలన్నీ మొత్తం ఆ వీడియోలో దగ్గరగా 2 hours కంటెంట్ అనేది మీకు అందించాం. ఒకసారి ఎప్పటికీ మీరు అది చూడకపోతే అది చూసిన తర్వాత ఇది చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. ఓకే, అయితే ఆ లెసన్లో మొత్తం మనం అంత కంటెంట్ అనేది చూసాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? బేసిక్గా వీళ్ళు అటవీ ప్రాంతంలో ఉంటారు. అటవీ ప్రాంతంలో ఆ అడవుల మధ్య, అలానే జంతువుల మధ్య ఉంటూ వారి సాంప్రదాయాలను ఫాలో అవుతూ ఉంటున్న ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం, అలానే వారిని నేటి సమాజంలో వారి పద్ధతులు ఫాలో అవుతూ నేటి సమాజంలో కలపడానికి వీరు చేస్తున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం గవర్నమెంట్ చేసే చర్యలు ఏంటి అనేది మనం ఈ లెసన్లో చూస్తాం. ఓకే, అంటే ప్రస్తుత సమకాలీన సమాజంలో వీరిని మెర్జి చేయటానికి, అంటే అడవుల్లో ఇంకా పాత వాళ్ళ పద్ధతులు ఫాలో అవుతూ వైద్యానికి, విద్యకి దూరంగా ఉంటున్న ఎవరైతే ఉన్నారో వారిని సమాజంలో కలపాలనే ఉద్దేశంతోనే ఈ సంక్షేమ పథకాలు అనేవి చేయడం అనేది జరిగింది. మరి వీళ్ళు ఎస్సీ లాగానే అస్పృశ్యత, అంటరానితనాన్ని పొందారంటే ఎస్. కాకపోతే ఎస్సీలతో పోలిస్తే ఎస్టీలకి అంటరానితనం అనేది తక్కువగానే ఉంటుందని చెప్పచ్చు. వీరు ఎందుకంటే వీరికి సంబంధించిన అటవీ ప్రాంతంలో లేదా వారి ప్రాంతాల్లోనే, అంటే ఎక్కువగా అడవుల్లో వీళ్ళు నివసించడం వల్ల వీరికి అంటరానితనం, అస్పృశ్యత అనేది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఓకే, అంటే కంపేర్ టు ఎస్సీ. ఓకే, షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఏవైతే ఉన్నాయో వారు అనుభవించిన దానికంటే ఎస్టీలు అనుభవించింది కొంచెం తక్కువ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఎరాడికేట్ చేయడానికి లేదా వీరిని ఆర్థికంగా, సామాజికంగా వీరిని ఎక్కువగా స్థాయికి తీసుకొని రావడానికి ప్రభుత్వాలు చేసినవి ఏంటి అనేది మనం చూద్దాం. సో బేసిక్గా భారతదేశంలో ఎస్టీల సంక్షేమం కోసం మెయిన్గా భారత ప్రభుత్వం ఇలా ఏ అంశాల ద్వారా కృషి చేస్తూ ఉందంటే, ఒకటి గిరిజనుల కోసం స్పెషల్గా ఒక మంత్రిత్వ శాఖ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. అది కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో దీన్నే మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అంటారు. షార్ట్కట్లో దీన్ని మోటా అనే పేరుతో పిలుస్తారు. ఓకే, మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, మోటా అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు. రెండోది, రాజ్యాంగం ద్వారా కూడా సంక్షేమం కోసం కృషి చేయడం అనేది జరిగింది. రాజ్యాంగం ద్వారా అంటే వివిధ ఆర్టికల్స్, రాజ్యాంగంలో ఉన్న వివిధ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టికల్స్ ద్వారా వీరికి కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో రిజర్వేషన్లు కల్పించడం, అలానే వారి ప్రాంతాల్లో వారి యొక్క ఈ రిచువల్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వారి ప్రాంతంలో వారే అధికారంలో ఉండేలాగా చేయటం, ఇటువంటి అంశాలన్నీ కూడా భారత రాజ్యాంగం ద్వారా కల్పించడం అనేది జరిగింది, సంక్షేమం అనేది. నెక్స్ట్, కొన్ని సామాజిక శాసనాల ద్వారా, సామాజిక శాసనాలు అంటే నథింగ్ బట్ యాక్ట్స్. ఓకే, అంటే యాక్ట్స్ ద్వారా కూడా వీరికి కొంచెం సంక్షేమం అనేది కల్పించడం అనేది జరిగింది. అలానే వివిధ రకాలైనటువంటి సంస్థలు, ఓకే, ట్రైబల్ ఎవరైతే ఉన్నారో, పీపుల్ ఎవరైతే ఉన్నారో వారిని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయడానికి కొన్ని రకాలైన సంస్థలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కేంద్రం అలానే
రాష్ట్రం. ఈ రెండు ఉమ్మడిగా చేయొచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం పెట్టే పథకాలు అవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టే పథకాలు అవచ్చు. సో ఈ రెండు చేసే సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు. సో ఈ 6 అంశాలు, సో ఇది 5వది, ఇది 6వది అనుకోండి. ఈ 6 అంశాల ద్వారా ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంక్షేమానికి ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగానే మొట్టమొదటైనటువంటి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఏదైతే ఉంటుందో, ఈ గిరిజన వ్యవహారాల శాఖ అనేది అక్టోబర్ 1999 సంవత్సరంలో ఈ గిరిజన వ్యవహారాల శాఖ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ గిరిజన వ్యవహారాల శాఖ వచ్చేసరికి ప్రత్యేకంగా గిరిజనులకు సంబంధించి వారి అభివృద్ధి కోసం, అలానే భారత దేశవ్యాప్తంగా ఎవరైతే గిరిజనులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి వివిధ రకాల నిధులు విడుదల చేయడానికి, ప్రత్యేకమైన కార్యక్రమాలు వాళ్ళ కోసం ఏర్పాటు చేయడానికి, అలానే కొత్త కొత్త పథకాలు వాళ్ళ కోసం ఏర్పాటు చేయడానికి, అలానే వివిధ రకాలైనటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు మనం ఇక్కడ చూస్తాం, యాక్ట్స్ అనేవి. సో ఇవి కరెక్ట్గా నడుస్తున్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి, ఇవన్నిటికీ ఈ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖే పనిచేస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, ఈ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖే పనిచేస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖకి ప్రస్తుత క్యాబినెట్ మినిస్టర్ ఎవరండి అంటే అర్జున్ ముండా అని మనం చెప్పుకోవచ్చండి. ఓకే, అయితే 1999 అక్టోబర్లో ఈ శాఖ ఏర్పడిందని చెప్పుకున్నాం. మరి ఈ శాఖ 99లో ఏర్పడిందంటే అంతకుముందు ఎస్టీలు ఏ శాఖ పరిధిలోకి వచ్చేవాళ్ళు అంటే కేంద్ర సామాజిక న్యాయం, అలానే సాధికారత. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో ఈ మంత్రిత్వ శాఖ కింద బిఫోర్ 99 ఉండేవాళ్ళు. ఓకే, 1999కి ముందు ఈ శాఖ పరిధిలో ఎస్టీలు ఉండేవాళ్ళు. అయితే 99లో వీరి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ఈ కేంద్ర సామాజిక న్యాయ శాఖ నుంచి వీరిని ట్రైబల్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఈ ట్రైబల్ అఫైర్స్కి మార్చడం అనేది జరిగింది. ఓకే, మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎస్టీలు ఏ విధంగా పరిగణించబడ్డారు అంటే దేశానికి ఇండిపెండెన్స్ లేదా స్వాతంత్ర్యం వచ్చిన సమయం నుంచి సెప్టెంబర్ 1985 సంవత్సరం వరకు, దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి సెప్టెంబర్ 1985 వరకు వీళ్ళు ఇంటర్నల్ అఫైర్స్ అంటే దేశీయాంగ శాఖ ఏదైతే ఉంటుందో ఈ దేశీయాంగ శాఖలో ఒక భాగమైనటువంటి ట్రైబల్ డివిజన్ అంటే గిరిజన డివిజన్ ఏదైతే ఉంటుందో ఈ గిరిజన డివిజన్లో వీళ్ళు భాగంగా ఉండేవాళ్ళు అని మనం చెప్పుకోవచ్చు. ఈ ట్రైబల్ డివిజన్లో వీళ్ళు భాగంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 1947 నుంచి 1985 వరకు వీరు దేశీయాంగ శాఖ ఇంటర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో ఉన్నారు. వీళ్ళు భాగంగా గిరిజన డివిజన్ దాంట్లో ఒక ట్రైబల్ డివిజన్ ఏదైతే ఉంటుందో అందులో భాగంగా వీళ్ళు ఉన్నారు. మరి 85 నుంచి సెప్టెంబర్ 85 వరకు ఉన్నారు కాబట్టి అక్టోబర్ 1985 నుంచి 1988 వరకు వీళ్ళు సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నారు. ఏ శాఖ అండి? సంక్షేమ శాఖ. ఓకే, వీళ్ళు సంక్షేమ శాఖ పరిధిలో ఉండటం అనేది జరిగింది 1988 వరకు. మరి 1988 నుంచి ఈ శాఖ ప్రత్యేకమైన శాఖ ఏర్పడింది ఎప్పుడు? 1999లో. మరి సెప్టెంబర్ 1999 వరకు వీరు ఏ శాఖలో ఉన్నారండి అంటే కేంద్ర సామాజిక న్యాయ అలానే సాధికారత శాఖ ఏదైతే ఉంటుందో ఆ శాఖలో వీళ్ళు ఉండటం అనేది జరిగింది. ఓకే, 1988 నుంచి సెప్టెంబర్ 1999 వరకు వీళ్ళు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ ఏదైతే ఉంటుందో ఆ శాఖలో ఉండటం అనేది జరిగింది. ఓకే, దీంట్లోనే ఎస్సీ, బీసీ అలానే ఎల్జీబీటీ ఇటువంటి కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం వీళ్ళు
ఈ కేంద్ర సామాజిక న్యాయం సాధికారత కింద ఉంటారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఈ గిరిజనుల వ్యవహారాల శాఖకు సంబంధించిన మంత్రి ఎవరు అంటే అర్జున్ ముండా అని మనం చెప్పుకోవచ్చు. సో ఇతను ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు. సో ఇదే రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడైనటువంటి బీర్సా ముండా గురించి మనం తర్వాత చూస్తాం. బీర్సా ముండా ఇతని జయంతి గురించి, అలానే సో రీసెంట్గా నవంబర్ 15న ఇతని జయంతి ఏదైతే ఉంటుందో ఈ నవంబర్ 15 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని ఒక పథకాన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. దాని గురించి కూడా మనం చివరిలో చూస్తాం, పథకాలు కాన్సెప్ట్ వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. ఓకే, సో ఇది మనకి గిరిజనుల వ్యవహారాల శాఖ గురించి, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ, మోటా అంటాం, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని చెప్పి దీన్ని మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, సో ఇది 1999లో ఫామ్ అయింది అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్. అలానే ఇతను ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఇతను మంత్రి, క్యాబినెట్ మినిస్టర్ ఎవరు, ఏ రాష్ట్రానికి చెందినవారు అనేది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు ఈ ఫస్ట్ టాపిక్ అనేది చూసాం. సెకండ్ టాపిక్ అయినటువంటి రాజ్యాంగం ద్వారా ఎటువంటి వీళ్ళకి సంక్షేమం అనేది ఎలా కల్పించారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి వివిధ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి వివిధ రకాలైన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా సంక్షేమం ఎస్టీలకు కల్పించాలి అన్న ఉద్దేశంతో, అంటే ఎస్టీలకే కాదు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కల్పించాలన్న ఉద్దేశంతో కొన్ని ఆర్టికల్స్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఎస్సీల వరకు కొన్ని ఆర్టికల్స్ సెపరేట్గా కూడా చేయడం అనేది జరిగింది. అంటే లైక్ గిరిజన శాఖ కావచ్చు, అలానే ఈ ఎస్టీ కమిషన్ కావచ్చు. ఓకే, ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 14 ప్రకారం, ఆర్టికల్ 14 ప్రకారం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సమానులే ఇన్ ద సెన్స్ ఎలా అంటే ఎవరిని కులం, మతం, జాతి, వర్ణం, వర్గం విషయాల్లో ఎటువంటి వారిని తేడా చూడకూడదు. కాబట్టి అందరూ సమానులే అని చెప్పి ఆర్టికల్ 14 చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 15 వచ్చేసరికి భారతదేశంలో ఎటువంటి విషయం ద్వారా అయినా వివక్ష అనేది చూపించకూడదు. కుల వివక్ష అవ్వచ్చు, జాతి వివక్ష అవ్వచ్చు, మత వివక్ష అవ్వచ్చు, ఏదైనా కానీ వివక్ష అనేది చూపకూడదు. ఓకే, వివక్ష అనేది చూపరాదు. నెక్స్ట్ ఈ 15లోనే ఆర్టికల్ 15(4) సబ్సెక్షన్ ఏదైతే ఉంటుందో, ఈ 15(4) ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఏంటంటే ఎస్సీలు, షెడ్యూల్డ్ క్యాస్ట్లు ఎవరైతే ఉన్నారో వారు, అలానే ఎస్టీలు, వీరిద్దరికి ఎస్సీలు, ఎస్టీలు, ఓకే, ఎస్సీలు, ఎస్టీలకు వీళ్ళకి సంబంధించి విద్యా సంస్థల్లో, ఓకే, అలానే వీరు వెనుకబాటుతనం ఏదైతే ఉంటుందో ఈ వెనుకబాటుతనానికి దాన్ని పోగొట్టడానికి కొన్ని ప్రత్యేకమైన ఎస్సీలు, ఎస్టీలు వెనుకబాటుతనాన్ని పోగొట్టడానికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు అనేవి చేయొచ్చు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఆర్టికల్ 15(4) ప్రకారం. ఇదే భారత రాజ్యాంగం యొక్క 1వ సవరణ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 15(4) అనేది భారత రాజ్యాంగం యొక్క 1వ సవరణ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 15(5) వచ్చేసరికి, ఆర్టికల్ 15(5) వచ్చేసరికి విద్యా సంస్థల్లో ఉన్న సీట్స్లో ఎస్సీ, ఎస్టీలకి ప్రత్యేకంగా రిజర్వ్డ్ కొన్ని సీట్స్ అనేవి కల్పించవచ్చు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. సమాన అవకాశాలు అంటే కులం పేరుతో, మతం పేరుతో ఎవరిని తగ్గించకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి ఆర్టికల్ 16 చెప్తుంది. మరి ఆర్టికల్ 16(4) ఏం చెప్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో కొన్ని ప్రత్యేకతలు అనేటువంటి ఎస్సీ, అలానే ఎస్టీలు, నెక్స్ట్ బీసీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ, నెక్స్ట్ మహిళలు, వీరందరికీ రిజర్వేషన్లు కల్పించుకునే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఆర్టికల్ 16(4) రిజర్వేషన్లకు సంబంధించింది. ఓకే, ఆర్టికల్ 16(4) రిజర్వేషన్లకు సంబంధించింది.
నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక సబ్ క్లాస్ చేయడం జరిగింది 16(4)లో మళ్ళీ ఏ అనేది ఒకటి యాడ్ చేసి ప్రమోషన్లకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రమోషన్ కనుక ఉండేటైతే ముందు వీరిని ప్రమోషన్ చేయాలి అని చెప్పి ఆర్టికల్ 16(4)A అనేది ఒకటి చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 17 ప్రకారం భారతదేశంలో అంటరానితనం నిషేధం, అంటే అన్టచబిలిటీ లేదా అస్పృశ్యత ఏదైతే ఉంటుందో ఇది భారతదేశంలో నిషేధం అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఆర్టికల్ 17 ప్రకారం మరి ఆర్టికల్ 19 ప్రకారం జీవించే హక్కు, ఎవరు వాళ్ళకి నచ్చినట్లు జీవించవచ్చు. సో ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నామో చూడండి, ఇక్కడ ట్రైబల్స్ అని వారిని దూరంగా ఉంచకూడదు. ఓకే, అలానే షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అని వాళ్ళని దూరంగా ఉంచకూడదు. నెక్స్ట్ వారికి నచ్చిన విధానంలోనే వాళ్ళు జీవించాలి. ఓకే, వారు నచ్చిన విధానంలోనే వాళ్ళని జీవించనీయాలి. అంతేగాని వాళ్ళు అడవిలో ఫాలో అయ్యే రూల్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళని ఇది చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఇటువంటి రూల్స్ అనేవి పెట్టమనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 23 ప్రకారం వెట్టి చాకిరీ రద్దు చేయాలి. వెట్టి చాకిరీ కానీ తర్వాత జోగిని వ్యవస్థ కానీ దేవదాసి వ్యవస్థ కానీ రద్దు చేయాలి. ఆర్టికల్ 23 ప్రకారం. అలానే ఆర్టికల్ 24 ఏదైతే ఉంటుందో దీని ప్రకారం 14 సంవత్సరాలు లోపు బాలలు ఎవరైతే ఉన్నారో వీరు హానికర ప్రదేశాల్లో పనిచేయకూడదు. ఓకే, 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరు హానికర ప్రాంతాల్లో పనిచేయకూడదు. మనం ఆల్రెడీ చైల్డ్ అబ్యూజ్ లెసన్లో మనం చూసాం. చైల్డ్ అబ్యూజ్ అలానే చైల్డ్ లేబర్ లెసన్లో కూడా మనం ఇవి చూడటం అనేది. నెక్స్ట్ ఆర్టికల్ 25(B) ప్రకారం హిందూ దేవాలయాల్లో అందరికీ దర్శన భాగ్యం అనేది కల్పించాలి. అంటే క్యాస్ట్ ఆధారంగా, కులం ఆధారంగా, మతం ఆధారంగా ఎవరిని బయటికి పంపించకూడదు, అందరికీ ప్రవేశం అనేది కల్పించాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఆర్టికల్ 25(B). ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 46 ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి 46 ఏదైతే ఉంటుందో దీని ప్రకారం బలహీన వర్గాలుగా ఎవరైతే ఉన్నారో ఈ బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. బలహీన వర్గాలని అభివృద్ధి చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యతగా తీసుకొని వాళ్ళని అభివృద్ధి చేయాలి అని చెప్పి చెప్పచ్చు. నెక్స్ట్ పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం, అంటే పంచాయతీలు అలానే మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఆర్టికల్ 243లో సెక్షన్ ఆర్టికల్ 243(D)లో 1 దీని ప్రకారం పంచాయతీల్లో రిజర్వేషన్లు కల్పించాలి. పంచాయతీ ఎలక్షన్స్లో రిజర్వేషన్లు గ్రామ పంచాయతీల్లో. అదే 243(T)(1) ప్రకారం అయితే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో రిజర్వేషన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్స్లో రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 320 ఏదైతే ఉంటుందో మనకి ఆర్టికల్ 320 అనగానే గుర్తు రావాల్సింది ఏంటంటే యూపీఎస్సీ గుర్తు రావాలి. ఓకే, 320లో సబ్సెక్షన్ 4 ఏదైతే ఉంటుందో ఈ 320 సబ్సెక్షన్ 4 ప్రకారం ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన రిజర్వేషన్లు చేంజ్ చేయడం అనేది పిఎస్సి పరిధిలో ఉండదు. ఓకే, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లకు చేంజ్ చేయడం అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు యొక్క పరిధిలో అనేది ఉండదు అని చెప్పి ఈ ఆర్టికల్ మనకి చెప్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 330 ప్రకారం పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభలో పోటీ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన ఎస్టీ అలానే ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకమైన లోక్సభ స్థానాలని రిజర్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ రిజర్వ్ స్థానాల్లో ఎవరికైతే రిజర్వ్ చేశారో వాళ్ళే పోటీ చేయాల్సి ఉంటుంది. ఓకే, రిజర్వ్ స్థానాల్లో ఎవరైతే రిజర్వ్ చేశారో వాటిలో వాళ్ళే పోటీ చేయాల్సి ఉంటుంది. దీని గురించి మనం ఆల్రెడీ లాస్ట్ టాపిక్లో క్లియర్గా మాట్లాడాం. కుదిరితే ఒకసారి కట్ చేసి మీకు ఇక్కడ యాడ్ చేయిస్తాను ఎడిటర్ చేత, ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 332 ప్రకారం రాష్ట్ర శాసనసభలో
శాసనసభలో రాష్ట్ర శాసనసభలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉంటాయి. అవి కేటాయించి వాటిలో వాళ్ళనే పోటీ చేసే విధంగా ఉంచారు. ఓకే, 332 దాకా వచ్చాం. నెక్స్ట్ ఆర్టికల్ 338. ఓకే, మనకి ఇక్కడ నుంచి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఆర్టికల్ 338 ప్రకారం ఎస్సీ కమిషన్ అనేది ఏర్పడింది, జాతీయ ఎస్సీ కమిషన్. నెక్స్ట్ ఆర్టికల్ 338 ఆఫ్ ఏ ద్వారా జాతీయ ఎస్టీ కమిషన్ అనేది ఏర్పడిందండి. ఎస్టీ కమిషన్ అనేది ఏర్పడింది. మరి 338 ద్వారా జాతీయ బీసీ కమిషన్ ఏర్పడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 341 ఆఫ్ 1. సో దీని ద్వారా ఎస్సీ కులాలు ఏవైతే ఉన్నాయో వీటిని గుర్తించే అధికారం రాష్ట్రపతికి ఉంది. అలానే ఆర్టికల్ 342 ఆఫ్ 1 ప్రకారం ఎస్టీ కులాలని గుర్తించే అధికారం రాష్ట్రపతికి మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 164 ఆఫ్ 1 ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్ ప్రకారం గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కానీ, అలానే మధ్యప్రదేశ్ కానీ, నెక్స్ట్ బీహార్ కానీ, జార్ఖండ్ కానీ, అలానే ఒడిశా కానీ, ఈ రాష్ట్రాలన్నింటిలో సంబంధించిన గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాటిలో గిరిజన మంత్రిత్వ శాఖ అనేది ఏర్పాటు చేయాలి. ఆర్టికల్ 164 ఆఫ్ 1 ప్రకారం గిరిజన శాఖ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మంత్రిత్వ శాఖల్లో ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 243 చూసాం కదండి, 244 ఆఫ్ 1. ఆర్టికల్ 244 ఆఫ్ 1 ప్రకారం అస్సాం, మేఘాలయ, త్రిపుర ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో చూడండి, అస్సాం, మేఘాలయ, త్రిపుర, అలానే మిజోరాం రాష్ట్రాలు, ఈ 4 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని 5వ పార్ట్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 5th షెడ్యూల్ ఏదైతే ఉంటుందో వాటి నుంచి వీటిని ఈ 4 రాష్ట్రాలని ఎక్స్క్లూడ్ చేయడం అనేది జరిగింది. త్రిపుర, మిజోరాం ఎక్స్క్లూడ్ చేసి వీటిని 244 ఆఫ్ 2లో, ఓకే 244 ఆఫ్ 2లో 6th షెడ్యూల్ 6వ షెడ్యూల్లో ఈ రాష్ట్రాలని 6వ షెడ్యూల్కి సంబంధించిన రాష్ట్రాలుగా పరిగణించడం అనేది జరిగింది. ఓకే, సో చూడండి ఇలా ఆర్డర్లో ఇచ్చాను. 14 నుంచి 19, నెక్స్ట్ 23 నుంచి 244. ఓకే, నెక్స్ట్ 244th ఆర్టికల్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ చూడాల్సిన ఆర్టికల్ వచ్చేసరికి ఏంటి అంటే ఆర్టికల్ 275 ఆఫ్ 1. ఆర్టికల్ 275 ఆఫ్ 1 ప్రకారం ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ఈ ఎస్టీల అభివృద్ధికి పార్లమెంటు కొన్ని ప్రత్యేకమైన నిధులు అనేది అరేంజ్ చేయొచ్చు. ఆర్టికల్ 275 ప్రకారం ఎస్టీల యొక్క అభివృద్ధికి పార్లమెంటు కొన్ని ప్రత్యేకమైన నిధులు విడుదల చేయొచ్చు అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ ఆర్టికల్ దీని ప్రకారమే ఈ ఎస్టీల అభివృద్ధి ప్రకారమే ఏకలవ్య స్కూల్స్ అనేవి ఏర్పడినాయి. సో ఈ ఆర్టికల్ 275 ఆఫ్ 1 ప్రకారమే ఏర్పడిన స్కూల్స్ ఏంటి అంటే ఏకలవ్య స్కూల్స్ అనేవి ఏర్పడ్డాయని మనం చెప్పుకోవచ్చు. సో రీసెంట్గా దీనికి సంబంధించి ఎగ్జామ్ కూడా జరిగింది, 10K పోస్టులతో దీనికి రిక్రూట్మెంట్ అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఏకలవ్య స్కూల్స్ ఎప్పుడు ఏర్పడినాయి అంటే 1997-98 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆర్థిక సంవత్సరం దానికి సంబంధించిన బడ్జెట్లో ఫస్ట్ టైం ఈ ఏకలవ్య స్కూల్స్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఈ ఏకలవ్య స్కూల్స్కి రిక్రూట్మెంట్ తీసుకొని ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం ప్రత్యేకమైన నిధి, అలానే వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ కోసం ఈ ఆర్టికల్ అనేది ప్రత్యేకంగా పనిచేస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ భారత రాజ్యాంగంలో కొన్ని రాష్ట్రాలకి ప్రత్యేకంగా
కల్పించబడినటువంటి కొన్ని ఆర్టికల్స్ మనం ఇంత ముందు లెసన్లో చూసాం. ఇప్పుడు కూడా చూద్దాం ఒకసారి. ఆర్టికల్ 371 అనేది కొన్ని రాష్ట్రాలకి ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించిందని మనం చెప్పుకోవచ్చు. ఆ 371లో భాగంగానే ఆర్టికల్ 371A వచ్చేసరికి నాగాల్యాండ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన విధులు. ఓకే, అలానే 371B వచ్చేసరికి అస్సాంకి సంబంధించినటువంటి అంశాలు 371B. అలానే 371C వచ్చేసరికి మణిపూర్కి సంబంధించిన అంశాలు. సో ఇవి భారత రాజ్యాంగంలో ఎస్టీల కోసం కొన్ని కల్పించినటువంటి ప్రత్యేక చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ అన్ని ఆర్టికల్స్ ద్వారా ఎస్టీలకి వారి సంక్షేమాన్ని గవర్నమెంట్ అనేది చూస్తుంది, భారత రాజ్యాంగం ద్వారా ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకేనండి. ఎస్టీల అభివృద్ధిలో భాగంగా భారత ప్రభుత్వం భారత రాజ్యాంగం ప్రకారం ఇటువంటి ఆర్టికల్స్ ద్వారా వారి యొక్క సంక్షేమానికి కట్టుబడింది అని చెప్పి మనం చెప్పొచ్చండి. తర్వాత ఎస్టీల అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు మనం రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అనేవి మరి భారత ప్రభుత్వం చేసినటువంటి సామాజిక శాసనాలు లేదా యాక్ట్స్ ఏంటి అనేవి ఇప్పుడు మనం 1 by 1 చూద్దాం. సో ఆల్రెడీ ప్రీవియస్ లెసన్లో మనం ఎస్సీ టాపిక్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు అప్పుడు మనం SC/ST అట్రాసిటీ యాక్ట్ అనేది మనం ఒకసారి చూసాం డీటెయిల్డ్గా. సో దాన్ని కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను, అది కూడా ఒకసారి చూడండి. సో ఈ చట్టాలు ఏంటి అనేది చూసిన తర్వాత ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనండి. సామాజిక శాసనాలు లేదా డిఫరెంట్ యాక్ట్స్, చట్టాలు. ఓకేనండి. సామాజిక శాసనాల గురించి కనుక మనం గమనించినట్లయితే సో మొట్టమొదటిగా మనం చూసేది ఏంటంటే అన్టచబిలిటీ యాక్ట్ అనేది 1955లో చేశారు అని చెప్పి మనం ఆల్రెడీ SC/ST లెసన్లో అనేది చూసాం. ఆ తర్వాత చూడండి ఒకసారి, అంటరానితన నిషేధం అంటే అన్టచబిలిటీ. ఈ యాక్ట్ వచ్చేసరికి 1955లో చేయడం అనేది జరిగింది, అంటరానితన నిషేధం. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, ఈ యాక్ట్ని 1976లో చేయడం అనేది జరిగింది. ఈ యాక్ట్ని 1976లో చేయడం అనేది జరిగింది. ఈ రెండు యాక్ట్స్ చేసినా కానీ సరైనంత అవుట్పుట్ అనేది కనిపించలేదు. ఈ రెండింటి వల్ల సరైనంత తేడా అనేది కనిపించలేదు సమాజంలో. సో అందువల్ల ఈ రెండింటిని మెర్జ్ చేసి ఒక కొత్త యాక్ట్ని 1989వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదే SC అలానే ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్. SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్. దీన్ని 1989లో ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. 1989లో SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఏర్పాటు చేశారు. సో దీని ప్రకారం ఇది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో జరిగిన కారంచేడు సంఘటన ఏదైతే ఉంటుందో ద్వారా ఈ SC/ST ప్రివెన్షన్ యాక్ట్ అనేది దీని మీద ఉన్నటువంటి వివిధ రకాలైన ఈ చట్టానికి సంబంధించి ఈ యాక్ట్కి సంబంధించినటువంటి వివిధ అంశాలు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో నెక్స్ట్ మినిమం వేజెస్ యాక్ట్, కనీస వేతన చట్టం. ఈ మినిమం వేజెస్ యాక్ట్ని 1948లో దీన్ని చేయడం అనేది జరిగింది. మినిమం. నెక్స్ట్ అటవీ పరిరక్షణ చట్టం. దీన్ని 1980లో ఈ చట్టాన్ని చేశారు.
దీనికి సంబంధించినటువంటి ఒక చట్టం ఫారెస్ట్ రైట్ యాక్ట్. చూడండి, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. దీన్ని 2006వ సంవత్సరంలో చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ట్రైబ్స్కి సంబంధించినటువంటి అడవులకు సంబంధించిన 2 చట్టాలు, అటవీ పరిరక్షణ అలానే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఈ 2 బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టు. కాకుండా గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి గ్రామ పంచాయతీలకు సంబంధించి వాళ్ళ పంచాయతీ ఏదైతే ఉంటుందో వాళ్ళ అధికారాలన్నీ వాళ్ళకి అప్పగించే చట్టం ఏంటి అంటే పెసా యాక్ట్. చూడండి, పెసా యాక్ట్. ఈ పెసా యాక్ట్ని ఏ సంవత్సరం చేశారు అంటే 1996లో ఈ పెసా యాక్ట్ని చేయటం అనేది జరిగింది. ఓకే, 1996వ సంవత్సరంలో ఈ యాక్ట్ని చేయడం అనేది జరిగింది. సో ఈ యాక్ట్ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించిన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సర్పంచ్గా కానీ వాటికి సంబంధించిన అధికారాలు మొత్తం ఆ ప్రాంతానికి చెందిన వారి ఆధీనంలో ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఈ పెసా యాక్ట్ అనేది ఇంతకుముందు జరిగినటువంటి పంచాయతీ సెక్రటరీ సెక్షన్స్లో బాగా ఆడటం జరిగింది, ఎగ్జామ్స్లో పెసా యాక్ట్ గురించి. ఓకే, ఈ ఇయర్ కానీ అలానే ఈ ఈ ట్రైబల్ మంత్రిత్వ శాఖ ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ దీని మీద బాగా అడిగారు. ఓకే, సో ఈ పెసా యాక్ట్కి సంబంధించి దీనికి ఫుల్ ఫామ్ ఏంటి అంటే పంచాయతీ ఎక్స్టెన్షన్. చూడండి, పి అంటే పంచాయత్, నెక్స్ట్ ఈ వచ్చేసరికి ఎక్స్టెన్షన్, టు ఎస్ వచ్చేసరికి షెడ్యూల్, ఏ అంటే ఏరియాస్, ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్. ఓకే, అంటే గ్రామ పంచాయతీ చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని షెడ్యూల్డ్ ఏరియాస్లో కూడా వాటిని ఎక్స్టెండ్ చేసే విధంగా ఏర్పాటు చేసిన చట్టమే పెసా యాక్ట్. ఇది 1996లో ఏర్పాటు చేశారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇందా మాట్లాడుకున్నాం మోటా, మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, 1999 అక్టోబర్లో దీన్ని ఏర్పాటు చేశారు అని చెప్పి మనం ఇందా మాట్లాడుకున్నాం. ఓకే, నెక్స్ట్ గిరిజన విధానం లేదా నేషనల్ ట్రైబల్ పాలసీ. నేషనల్ ట్రైబల్ పాలసీ, ఈ ట్రైబల్ పాలసీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2006వ సంవత్సరంలో ఈ ట్రైబల్ పాలసీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దీనికి చిన్న అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ టైం 2016లో దీనికి అమెండ్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. సో ఇవి సామాజిక శాసనాలు లేదా చట్టాలు, గిరిజనుల కోసం చేసినటువంటి వివిధ రకాలైనటువంటి సామాజిక శాసనాలు లేదా చట్టాలు ఇవి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక గిరిజనుల అభివృద్ధి కోసం వివిధ సంస్థల్ని కూడా భారత ప్రభుత్వం స్థాపించింది. సో ఆ సంస్థలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఈ చట్టాలు ఒకసారి చూడండి. దీంట్లో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ తర్వాత వచ్చినటువంటి SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఓన్లీ గిరిజనుల గురించి కనుక మనం చూసుకున్నట్లయితే పెసా యాక్ట్ ఒకటి బాగా ఇంపార్టెంట్, ఏ సంవత్సరం జరిగింది అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు మనం వివిధ రకాలైనటువంటి సంస్థల్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఆ సంస్థలు ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, సో భారత ప్రభుత్వం ఎస్టీల యొక్క సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సంస్థల్లో అతిపెద్ద సంస్థ, అతి ముఖ్యమైన సంస్థ అయినటువంటిది జాతీయ ఎస్టీ కమిషన్. చూడండి, ఇక్కడే రాస్తాను, జాతీయ ఎస్టీ కమిషన్. ఓకే, ఈ జాతీయ ఎస్టీ కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే 2004వ సంవత్సరంలో ఈ జాతీయ ఎస్టీ ఏర్పడింది అని చెప్పి చండి. 2004వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖున ఏర్పడిందండి ఎస్టీ కమిషన్. 2004 ఫిబ్రవరి 19 ఏర్పడిందని చెప్పి మనం చెప్పచ్చు. మరి ఈ ఎస్టీ కమిషన్ అనేది చట్టబద్ధ సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఇదొక రాజ్యాంగబద్ధ సంస్థ.
రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అని చెప్పొచ్చు. మరి రాజ్యాంగబద్ధమైన సంస్థ అంటున్నారు కదా, మరి భారత రాజ్యాంగంలో దీని గురించి ఎక్కడ ఉంది అంటే భారత రాజ్యాంగంలోని పార్ట్ 16లో ఉన్నటువంటి ఆర్టికల్ 338 ఆఫ్ ఏ గురించి ఈ ఎస్టీ కమిషన్ గురించి ఆర్టికల్ 338 ఆఫ్ ఏ చెప్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్ట్ 16లో ఉంది. దీనికి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసరికి 338 ఏ. మరి ఈ రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి ఈ జాతీయ ఎస్టీ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే 5 సభ్యులు ఉంటారు. 5 సభ్యులు ఉంటారు. మరి ఈ 5 సభ్యుల్లో ఎవరెవరు ఉంటారయ్యా అంటే ఒక చైర్మన్ ఉంటాడు. నెక్స్ట్ ఒక వైస్ చైర్మన్ ఉంటాడు. ఓకే, ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్ ఉంటాడు. అలానే 3 సభ్యులు ఉంటారు. 3 సభ్యులు ఉంటారు. సో మొత్తం 5 మంది మెంబర్స్ అనేవాళ్ళు. పదవీ కాలం ఎంత అంటే వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు. వీరి పదవీ కాలం వచ్చేసరికి 3 సంవత్సరాలు ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ప్రస్తుత భారతదేశం యొక్క జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే హర్ష చౌహాన్ అని చెప్పి మనం చెప్పచ్చు. మరి 2004 సంవత్సరంలో ఏర్పడిన ఈ జాతీయ ఎస్టీ కమిషన్ ఉంటుందో దీనికి అప్పటి నుంచి చైర్మన్గా చేసిన వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. 2004 నుంచి 2007 సంవత్సరం వరకు కున్వర్ సింగ్ దీనికి మొట్టమొదటి జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరయ్యా అంటే కున్వర్ సింగ్ అని మనం చెప్పచ్చు. మరి 2007 నుంచి 2010 వరకు చేసింది ఎవరు అంటే ఊర్మిళా సింగ్ 2007 నుంచి 2010 వరకు చేశారు అని చెప్పి మనం చెప్పచ్చు. నెక్స్ట్ 2010 నుంచి 2013 వరకు, అలానే 2013 నుంచి 2017 వరకు ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే ఓరాన్ సింగ్ ఎస్టీ కమిషన్ చైర్మన్గా చేయడం జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. తర్వాత 2018 నుంచి 21 వరకు 2018 నుంచి 21 వరకు నందకుమార్ సాయి. మరి 2021 నుంచి ప్రస్తుతం టిల్ డేట్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుత ఎస్టీ కమిషనర్ చైర్మన్ వచ్చేసరికి హర్ష చౌహాన్ ప్రస్తుతానికి ఈ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉంటున్నారు అని చెప్పి మనం చెప్పచ్చండి. ఓకే, సో ఇది జాతీయ ఎస్టీ కమిషన్ గురించి. ఎస్టీ కమిషన్కి ఏదైతే ఉంటుందో భారతదేశంలో ఉన్న సంబంధించినటువంటి వార్షిక నివేదికని వీళ్ళు ఏర్పాటు చేస్తారు. అలానే వీళ్ళకి సివిల్ కోర్టు ఏదైతే ఉంటుందో ఈ సివిల్ కోర్టుకు సంబంధించినటువంటి హోదా వీళ్ళకు ఉంటుంది. అలానే ఈ జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్కి క్యాబినెట్ మినిస్టర్ హోదా అనేది ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీళ్ళకి సివిల్ కోర్టుకి సంబంధించినటువంటి హోదా ఉంటుంది. అంటే కేసులను వీళ్ళే పరిష్కరించవచ్చు. ఎస్సీ అట్రాసిటీకి సంబంధించిన కేసుల్ని కమిషన్ వాళ్ళే పరిష్కరించవచ్చు అని చెప్పి చెప్పొచ్చండి. ఓకే, అలానే ఎస్టీల యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు ఇటువంటివన్నీ వీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు. వీరి యొక్క వార్షిక నివేదికని వీళ్ళు ఎవరికి ఇస్తారు అంటే రాష్ట్రపతికి ఇస్తారు. మరి రాష్ట్రపతికి వీళ్ళ నివేదిక సమర్పిస్తున్నారు అంటే వీళ్ళని నియమించేది తొలగించేది కూడా రాష్ట్రపతి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, వీళ్ళని తొలగించేది నియమించేది రెండూ కూడా భారత రాష్ట్రపతి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది జాతీయ ఎస్టీ కమిషన్ గురించి 2004 సంవత్సరంలో ఏర్పడింది. మరి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ అలానే ఎస్టీ కమిషన్ చైర్మన్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నేషనల్
హ్యూమన్ డెవలప్మెంట్ కమిషన్. ఓకే, కమిషన్, నేషనల్ హ్యూమన్ రిసోర్సెస్ కమిషన్. ఈ కమిషన్లో వీళ్ళు ఎక్స్ అఫీషియో మెంబర్గా, ఈ కమిషన్లో వీళ్ళు ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉంటారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎస్సీ కమిషన్ చైర్మన్, అలానే జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్, వీళ్ళిద్దరూ నేషనల్ హ్యూమన్ రిసోర్స్ దాంట్లో కమిషన్లో వీళ్ళు ఎక్స్ అఫీషియో. ఓకే, ఇది జాతీయ స్థాయిలో ఎస్టీల కోసం పనిచేసేటువంటి రాజ్యాంగబద్ధమైన సంస్థ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరొక సంస్థ గురించి చూద్దాం. దాని పేరు ట్రైఫెడ్. ఓకే, నెక్స్ట్ మరొక సంస్థ గురించి చూద్దాం. దీని పేరు ట్రైఫెడ్. చూడండి, ఈ ట్రైఫెడ్ అనే సంస్థ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ట్రైబల్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో ఈ ట్రైబల్ కోఆపరేషన్కి వాళ్ళ ఫెడరేషన్. చూడండి, ట్రైబల్ కోఆపరేషన్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, దీన్నే అనే పేరుతో పిలుస్తుంటారు. 7వ సంవత్సరం, ఇది 1987వ సంవత్సరంలో ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే న్యూఢిల్లీలో దీని హెడ్ క్వార్టర్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. న్యూఢిల్లీలో దీని హెడ్ క్వార్టర్ ఉంటుంది. ట్రైఫెడ్ యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంటుంది. మరి ఎందుకు ఈ ట్రైఫెడ్ పనిచేస్తుంది అంటే గిరిజనులు వాళ్ళు అటవీ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని మార్కెటింగ్ చేయడానికి ఈ ట్రైఫెడ్ అనేది పనిచేస్తుంటుంది. గిరిజన ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు అంటే తేనె కావచ్చు, అలానే అడవులకు సంబంధించిన వివిధమైన పదార్థాలు, చెక్క కానీ ఇటువంటి పదార్థాలు ఏవైనా కానీ వాళ్ళ యొక్క గిరిజన ఉత్పత్తుల్ని వాటిని ఈ సంస్థ మార్కెటింగ్ చేస్తుంటుంది. ఓకే, ఇది ట్రైఫెడ్, ట్రైబల్ కోఆపరేషన్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఇండియా అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే మరొక సంస్థ, గిరిజనుల కోసం స్థాపించబడిన మరొక సంస్థ వచ్చేసరికి నేషనల్ ఎస్టీ అంటే నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఈ నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసం స్థాపించినటువంటి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది 2000. ఈ సంస్థ 2001వ సంవత్సరంలో ఏర్పడిన ఈ సంస్థ ఏ పథకం ద్వారా వీళ్ళ యొక్క ఫైనాన్స్, చూడండి పేరులోనే మనకు అర్థమైపోయింది, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి ఇక్కడ మనం చూసాం. సో దీని యొక్క బేసిక్ ఇదేంటంటే ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకి లోన్స్ కానీ ఇటువంటివి ఇచ్చి అలానే వాళ్ళకి ఆర్థిక సాధికారతను కల్పించడమే ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క మెయిన్ లక్ష్యం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 2001లో దీన్ని స్థాపించడం అనేది జరిగింది. సో 2001లో స్థాపించబడిన ఈ సంస్థ ఏదైతే ఉంటుందో ఆదివాసీ మహిళా, చూడండి, ఆదివాసీ మహిళా సశక్తికరణ్, ఆదివాసీ మహిళా సశక్తికరణ్ ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో స్కీమ్ ద్వారా ఆదివాసీ మహిళా సశక్తీకరణ్ అనే స్కీమ్ ద్వారా ఎస్టీలకి సహాయం చేస్తూ ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి లోన్స్ ఏవైతే ఉంటాయో ఆ లోన్స్ని అలానే వాళ్ళ సామాజిక ఆర్థిక సాధికారతకు కూడా ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉపయోగపడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇవి ఈ గిరిజనులకు సంబంధించినటువంటి రకాలైనటువంటి కమిషన్స్ సంస్థలు అని చెప్పి ఇంకొక చిన్న సంస్థ ఒకటి ఉంది, కార్పొరేషన్ లిమిటెడ్. చూడండి, గిరిజన సహకార
కార్పొరేషన్ లిమిటెడ్. గిరిజన సహకార కార్పొరేషన్ లిమిటెడ్ మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఏర్పడిందయ్యా అంటే 5వ పంచవర్ష ప్రణాళికలో ఏర్పడింది. 5వ పంచవర్ష ప్రణాళికలో దీన్ని ఏర్పాటు చేయడం. ఒక ప్రాంతంలో కంటే ఎక్కువ 50% కంటే ఎక్కువ గిరిజన ఉంటే ఒక ఐటీడీఏని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ అంటాం. ఓకే, అక్కడ ఒక ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఐటీడీఏలు 177 జిల్లాల్లో వీటిని స్టార్ట్ చేయడం అనేది జరిగింది మొదటిసారిగా. ఓకే, మొదటిసారి 177 జిల్లా భారతదేశంలో 193 జిల్లాల్లో వీటిని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. చూడండి, 193 జిల్లాల్లో వీటిని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మధ్యప్రదేశ్లో ఎక్కువగా 31 ఐటీడీఏలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. మధ్యప్రదేశ్లో 31 ఐటీ. నెక్స్ట్ ఏపీలో చూసుకుంటే 8 ఐటీడీఏలు ఉన్నాయి. ఏపీలో 8 ఐటీడీఏ కేంద్రం చూస్తే పాడేరు, అలానే పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం, నెల్లూరు. నెక్స్ట్ నెల్లూరు తర్వాత శ్రీశైలం, కేఆర్పురం. చూడండి ఒకసారి, నెల్లూరు, శ్రీశైలం, ఇటువంటి ప్రాంతాల్లో మనకి 8 ఐటీడీఏలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తెలంగాణలో చూసుకున్నట్టే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 4 ఐటీడీఏలు ఉన్నాయండి. ఈ 4 ఐటీడీఏలు అటువంటి భద్రాచలం కానీ, ఏటూరు నాగారం కానీ. చూడండి, భద్రాచలంలో ఒకటి ఉంది, అలానే ఏటూరు నాగారం. నెక్స్ట్ ఉట్నూరు ఒకటి ఉంది. నెక్స్ట్ మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటి ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ఐటీడీఏ. ఓకే, సో ఉమ్మడి విభజిత ఏపీలో 8, తెలంగాణలో 4 ఉన్నాయని చెప్పి చెప్పొచ్చండి ఐటీడీఏలు. సో ఇది మనకి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క అభివృద్ధికి ఏర్పాటు చేసినటువంటి వివిధ రకాలైన సంస్థలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక చివరి పాయింట్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వివిధ రకాలైన పథకాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, చూడండి, పథకాలు, సంక్షేమ పథకాలు ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఎస్టీల యొక్క సంక్షేమ పథకాలు. సో ఎస్టీల యొక్క సంక్షేమ పథకాల్లో భాగంగా మనం చూసినట్లయితే ఫస్ట్ టైం మనకి ఏ విషయంలోనే చూడాల్సింది ఏంటంటే ప్రీ మెట్రిక్, అలానే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు. ప్రీ మెట్రిక్ అలానే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు. అది 1998వ సంవత్సరంలో పీవీటీజీలు, వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్తాం. సో ఎవరైతే అంతరించిపోతున్న జాతులు ఏవైతే ఉన్నాయో వాటి అభివృద్ధికి పథకాలని 1998లో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఫస్ట్ టైం. తర్వాత 2011వ సంవత్సరంలో ఆది శిక్ష రిన్ యోజన. చూడండి, ఆది శిక్ష రిన్ యోజన అనేది ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ పథకం 2010 వనబంధు కళ్యాణ యోజన. చూడండి, వనబంధు కళ్యాణ్ యోజన ఏ సంవత్సరంలో అండి? ఇది 2010
వనబంధు ఇది సో దీనికి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గిరిజన అలానే గిరిజనేతర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఉన్న తేడాని తగ్గించాలి. అలానే ఈ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, పర్టికులర్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్, వీటి యొక్క ఆర్థిక అభివృద్ధి అనే వీటి మధ్య ఉన్న గిరిజనేతర ప్రజల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పథకం ఏంటి అంటే వనబంధు కళ్యాణ్. అలానే 2013-14 సంవత్సరాల నుంచి డైరెక్ట్గా వీరి యొక్క అటవీ ఉత్పత్తుల్ని మార్కెటింగ్లో, డైరెక్ట్ మార్కెట్లో అమ్మడం అనేది జరుగుతుంటుంది. అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ 2013-14 నుంచి ఏర్పడింది. ఓకే, 2013-14 రీసెంట్గా ఆగస్టు 2020లో స్వాస్థ భారత్లో భాగంగా స్వాస్థ భారత్ ఈ పథకంలో భాగంగా గిరిజనులకు సంబంధించినటువంటి ఆరోగ్యం, ఓకే, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన పోర్టల్ అంటే స్వాస్థ భారత్ పోర్టల్ అని చెప్పొచ్చు. సో ఇందులో భాగంగా వారికి సంబంధించినటువంటి ఆరోగ్యం అంతా చెక్ చేయడం. ఇది ఒక పోర్టల్ అంటే వెబ్సైట్ పోర్టల్. ఇది దీనికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అన్నీ మనకి స్వాస్థ భారత్ పోర్టల్ 2020 సంవత్సరంలోనే మళ్ళీ 1000 స్ప్రింగ్స్ ఇనిషియేటివ్ 1000 స్ప్రింగ్స్ ఇనిషియేటివ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆధారంగా గిరిజన ప్రాంతాలకి వాటర్ వసతి కల్పించడం అనేది జరిగింది. మరి ప్రతి సంవత్సరం నవంబర్ 15వ తారీఖు గిరిజనులకు సంబంధించినటువంటి జనజాతీయ, చూడండి ముఖ్యమైన రోజు ఇది, జనజాతీయ గౌరవ్ దివాస్ జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది గిరిజనులకు సంబంధించినటువంటి. అలానే భారతదేశంలో నవంబర్ 15ని జనజాతీయ గౌరవ్ దివాస్గా నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు జనజాతీయ గౌరవ దివాస్గా జరుపుతున్నారు అంటే ఆ రోజు ప్రముఖ గిరిజనుడైనటువంటి, అలానే స్వాతంత్ర సమర గిరిజనుడైనటువంటి బీర్సా ముండా గారి జయంతి. ఆ రోజు బీర్సా ముండా గారి జయంతి. ఓకే, సో ఇందా లెసన్ స్టార్టింగ్లో చెప్పాను నేను, సో చివరిలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మాట్లాడుకుందాం. జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక జిల్లా కుంతి. ఈ కుంతి జిల్లాలో ఉన్న ఒక ప్రాంతం పేరు ఉలిహాతు. ఓకే, ఈ ఉలిహాతు ప్రాంతంలో జన్మించారు శ్రీ బీర్సా ముండా గారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో గిరిజనులు వైపు నుంచి భారత స్వాతంత్ర యుద్ధంలో పాల్గొన్న వ్యక్తిగా బీర్సా ముండా గారు పేర్లు గడించారు అని చెప్పి మనం. ఇతని జయంతి సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉలిహాతు ప్రాంతాన్ని దర్శించడం అనేది జరిగింది. 2023 నవంబర్ 15. సో నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్లో నేను ఆల్రెడీ మీకు అది చెప్పాను, ఒకసారి చూసుకుని కావాలంటే. 2023 నవంబర్. సో ఈ జార్ఖండ్లో ఈ ప్రాంతాన్ని దర్శించినటువంటి మొట్టమొదటి భారత ప్రధాని అని చెప్పి, అందువల్ల ఆ టైంలో ఒక కొత్త పథకాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ పథకం పేరే పిఎం జన్మన్ అనే పథకాన్ని ఏర్పాటు చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రీసెంట్ పథకం ఇది. పిఎం జన్మన్ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే జార్ఖండ్. సో ఇతను ఏ రాష్ట్రానికి చెందినవాడయ్యా అంటే జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవాడు. మరి ఈ జార్ఖండ్ రాష్ట్రం ఇంతకుముందు ఏ రాష్ట్రంలో ఉండేదంటే బీహార్ రాష్ట్రం. జార్ఖండ్ కలిసి ఉండేవి. ఇప్పుడు బీహార్ నుంచి జార్ఖండ్ సెపరేట్ స్టేట్ జరిగింది. ఆ టైంలో రీసెంట్గా పర్యటనలో పిఎం జన్మన్ అనే పథకాన్ని ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు అక్కడ ప్రకటించారు. జన్మన్ పథకం అసలు ఎందుకు పథకం పీవీటీజీలు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క అభివృద్ధి కోసం ఈ జన్మన్ పథకాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది.
ఈ లెసన్ చివరిలో 23లో ఎస్టీలకు సంబంధించి గవర్నమెంట్ ఒక చెప్తున్నాను, ఒకసారి అది చివరి వరకు కూడా చూడండి. ఓకే, అయితే ఈ జన్మన్ పథకం జనజాతి ఆదివాసీ యోజన ఏదైతే ఉంటుందో చూడండి. జనజాతి ఆదివాసీ న్యాయ్, ఓకే, जनजाति आदिवासी न्याय महा अभियान, जनजाति आदिवासी न्याय महा अभियान, దీన్నే జన్మన్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. మరి ఈ పిఎం జన్మన్ అనే పథకం కింద ఎన్ని కేటాయించడం జరిగింది? 24,000 కోట్లు. 24,000 కోట్లు గిరిజనుల అభివృద్ధికి 24,000 కేటాయించడం. ఈ 24,000 కోట్లలో 15 కోట్లు వచ్చేసరికి కేంద్రం భరిస్తుంది. అలానే 8.5 crores వచ్చేసరికి రాష్ట్రాలు భరిస్తాయి. అంటే ఈ పథకం ఎక్కడైతే అమల్లో ఉంటుందో ఆ రాష్ట్రాలు 8.5 crores భరించాల్సి ఉంటుంది. అదే 8.5 కోట్లు, 8,500 కోట్లు, 15,000 కోట్లు వచ్చేసరికి కేంద్రం భరిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, 8.5 కేసు 8.5 కోట్ల రాష్ట్రాలు, 15,000 కోట్ల కేంద్రం అనేది భరిస్తూ ఉంటుంది. సో ఈ పథకం ఏదైతే ఉంటుందో, పిఎం జన్మన్ పథకం ఏదైతే ఉంటుందో, ఈ పథకానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ వచ్చేసరికి డిసెంబర్ 25, 2023 ఆల్రెడీ దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉంటుందో 2023లో సెంట్రల్ గవర్నమెంట్ ఏ పథకాలు స్టార్ట్ చేసింది అనే విషయాన్ని మనం చూద్దాం. అంటే వాళ్ళ కేటాయింపులు ఏంటనేది నెక్స్ట్ టాపిక్లో మనం చూద్దాం. సో 2019వ సంవత్సరంలో మరొక ఏర్పాటు చేశారు. అదేంటంటే పిఎం వన్ ధన్ వికాస్ పథకం. ఓకే, వీళ్ళకి సంబంధించినటువంటి అటవీ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వీటి మార్కెటింగ్ విషయంలో ఈ పిఎం వన్ ధన్ వికాస్ అనేది మనం ఆల్రెడీ ఇందా మాట్లాడుకున్నాం. ఐటీడీఏల ఏర్పాటు, భారతదేశంలో 193 ఐటీడీఏలని ఏర్పాటు చేశారు. వాటిలో ఎక్కువగా మధ్యప్రదేశ్లో 31 ఐటీడీలు ఉంటే ఏపీలో 8, తెలంగాణలో 4 ఐటీడీఏలు ఏర్పాటు చేశారు అని మనం చెప్పచ్చండి. రైట్, ఓకే, ఈ పిఎం జన్మన్ యోజన ఏదైతే ఉంటుందో ఈ యోజనలో భాగంగా 24,000 కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దీంట్లో ఈ 24,000 కోట్లలో 15,000 కోట్లు ఏమో కేంద్రం భరిస్తుంది, 8.5 కోట్లు ఏమో రాష్ట్రాలు భరించాల్సి వస్తుంది. అంటే 8.5 కోట్లు ఏ రాష్ట్రం వాళ్ళైతే ఈ కేంద్రాన్ని ఈ పథకాన్ని అమలు చేస్తున్నారో ఆ రాష్ట్రంలో వాళ్ళు ఆ గవర్నమెంట్ అనేది 8,500 crores అనేది భరించాల్సి ఉంటుంది, 8,500 కోట్లు. ఓకే, సో దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. డిసెంబర్ 25వ తారీఖు నుంచి దీనికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ 2023 ఎస్టీ కేటాయింపులు ఏదైతే ఉంటుందో ఆ టాపిక్లో మనం చూద్దాం దీని గురించి డీటెయిల్గా. ఓకే, నెక్స్ట్ 2019వ సంవత్సరంలో వన్ ధన్ వికాస్ యోజన అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అటవీ ఉత్పత్తులు అమ్మటానికి ఈ వన్ ధన్ వికాస్ యోజన అనేది ఏర్పడింది. ఓకే, మనం ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం వీళ్ళకి సంబంధించినటువంటి ఐటీడీఏలు ఏర్పాటు చేశారని చెప్పి. మరి ఈ ఐటీడీఏల గురించి మనం ఇందాక చూసాం. భారతదేశంలో 193 ఐటీడీఏలని ఇప్పటివరకు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా 31 అత్యధికంగా మధ్యప్రదేశ్లో ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో 8 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో. అలానే తెలంగాణలో 4 ఐటీడీఏలను ఏర్పాటు చేశారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఇంకోటి చూసినట్లయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు అనేవి మనం చూసాం. మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిగా వైఎస్ఆర్ పెళ్లి కానుక. సో ఈ వైఎస్ఆర్ పెళ్లి కానుక ఏదైతే ఉంటుందో ఇందులో భాగంగా ఆడపిల్ల ఎస్టీకి సంబంధించిన అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించిన అమ్మాయి కనుక మ్యారేజ్ చేసుకుంటే ఆవిడకి మ్యారేజ్ తర్వాత ₹1,00,000 ఆవిడకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది ఎస్టీ మ్యారేజ్ కనుక అయితే.
అలానే ఆవిడ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన అమ్మాయి అయి ఉండాలి. రేషన్ కార్డు వాళ్ళకి ఉండాలి. ఉంటే ₹1,00,000 ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్నే వైఎస్ఆర్ పెళ్లి కానుకతో పిలుస్తూ ఉన్నారు. సో వీరిని ఏ పేరుతో పిలుస్తారు అంటే గిరిపుత్రికలు అనే పేరుతో పిలుస్తారు. గిరిపుత్రిక అనే పేరుతో వీళ్ళని పిలుస్తుంటారు అమ్మాయిల్ని. అలానే ఇన్ కేస్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కనుక అయితే 1.5 lakhs అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, 1,50,000 ఇవ్వటం అనేది జరుగుతుంది పెళ్లి కానుకలో భాగంగా. ఓకే, అలానే నెక్స్ట్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. చూడండి, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. సో ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణలో భాగంగా ప్రొఫైల్ ఏంటి అని చెక్ చేయకుండా, అంటే వాళ్ళు డబ్బులున్న వాళ్ళ డబ్బులు లేని వాళ్ళ అనేది కూడా చెక్ చేయకుండా ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణలో భాగంగా పిల్లలు అలానే బాలింతలు ఎవరైతే ఉన్నారో వారికి పోషకాహారాలు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ పథకం కింద, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద. మొత్తం 77 ట్రైబల్ మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేది స్టార్ట్ చేశారు, రన్ అవుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు. అలానే ఇప్పుడు కాకుండా ఇంతకుముందు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణని గిరిగోరు ముద్దలు అనే పేరుతో స్టార్ట్ చేసింది. సో గిరిగోరు ముద్దలు అనే పథకం సంపూర్ణ పోషణగా చేంజ్ అయింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే మన ఆంధ్రప్రదేశ్లో స్టేట్ డివైడ్ అయిన తర్వాత, స్టేట్ డివైడ్ అవ్వకముందేమో హైదరాబాద్లో ఉండేది. స్టేట్ డివైడ్ అయిన తర్వాత ట్రైబల్ కల్చర్ ఏదైతే ఉంటుందో ఈ ట్రైబల్ కల్చర్కి సంబంధించినటువంటి రీసెర్చ్, ఓకే, వాళ్ళ కల్చర్ని రీసెర్చ్ చేసే ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్స్టిట్యూట్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే వైజాగ్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో దాన్ని వైజాగ్లో ఏర్పాటు చేశారు. స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేది, ఇప్పుడు ఉమ్మడి ఏపీలో హైదరాబాద్లో ఉండేది, ఇప్పుడు వైజాగ్లో ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే అల్లూరి సీతారామరాజు మ్యూజియంని వైజాగ్లో ఏర్పాటు చేయాలి అని ఇంత గవర్నమెంట్ ప్రతిపాదించడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి ఎవరైతే ఉన్నారో ఈ వాల్మీకి గారి యొక్క జయంతిని రాష్ట్ర పండగగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఇంతకుముందు గవర్నమెంట్. ఓకే, సో ఈ వాల్మీకి జయంతి ఎప్పుడయ్యా అంటే తెలుగు నెలల ప్రకారం ఆశ్వయుజ పౌర్ణమి నాడు వస్తుంది. సో ఆ రోజుని తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుని జాతీయ రాష్ట్ర పండగగా వాల్మీకి జయంతిని ప్రకటించడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలానే మరొక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం కనుక మనం గమనించినట్లయితే, ఇవన్నీ ఇంతవరకు చూసాం కదండి, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం ఉంది, అది కూడా చూసినట్లయితే మనం ఈ చాప్టర్ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అది చూసినట్లయితే ట్రైబల్ టీబీ ఇనిషియేషన్. సో ఇందులో భాగంగా టీబీ ట్యూబర్కులోసిస్ ఏదైతే ఉంటుందో ఈ ట్యూబర్కులోసిస్ అనేది ఉండకూడదు, జీరో చేయాలి. దీనికి సంబంధించిన కేసులు అనే భాగంగా 2021 సంవత్సరం మే 26వ తారీఖున ఈ పథకాన్ని స్టార్ట్ చేశారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 2021 మే 26న ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. తొలిగా 177 జిల్లాల్లో ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ టైం 177 జిల్లాల్లో. సో ఆ జిల్లాలో ఎవరైతే టీబీతో బాధపడుతున్నారో వాళ్ళకి టీబీ అనేది తగ్గిస్తూ మెల్లమెల్లిగా జీరో టీబీ కేసులున్న జిల్లాలను రెడీ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ అయింది. ఓకే, అది స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికీ ఎన్నో జిల్లాలు జీరో టీబీ జిల్లాలుగా మారినాయి 2021 నుంచి ఇప్పటికీ చూసుకుంటే. అందులో మొట్టమొదటి జిల్లా వచ్చేసరికి టీబీ కేసులు లేని జిల్లా, జీరో టీబీగా ఉన్న జిల్లా
జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి బడ్గామ్ జిల్లాలో 0 టీబీ కేసెస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలానే అండమాన్ అలానే నికోబార్ దీవులు ఏవైతే ఉన్నాయో ఈ 2 దీవుల్లో కూడా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ లాగానే 0 టీబీ కేసెస్ నమోదయ్యాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇదండి మనకి ఈ పథకాలకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, అలానే రాష్ట్ర ప్రభుత్వం అయినా అవ్వచ్చు. సో దీన్ని ఇప్పటికీ మీరు ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. మీకు మెటీరియల్ కూడా ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేశాను, దాంట్లో చూడండి. రైట్, ఇక ఎస్టీలకు సంబంధించి 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిధులు విడుదల చేసింది, ఎంత నిధులు విడుదల చేసింది, ఎటువంటి కార్యక్రమాలు చేసింది అనేది మనం చివరిలో చూద్దాం. సో దీంతో మనకి ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, 2023 సంవత్సరంలో పంపకాలు, ఎస్టీ నిధులు చూడండి ఒకసారి. 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎస్టీలకు సంబంధించి చేసిన కార్యక్రమాలు. మరి 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్, ఇందులో భాగంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క అభివృద్ధి కోసం 1,00,00,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం అనేది జరిగింది. 1,17,940 కోట్లు, అరౌండ్ 1,17,900 కోట్లు. ఓకే, 1.1 lakhs crores అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో దీన్నే డిఏపిఎస్టీ పేరుతో పరిగణిస్తూ ఉంటాము. డిఏపిఎస్టీ అంటే డైరెక్ట్ యాక్షన్ ప్లాన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎస్టీస్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ని డెవలప్ చేయడానికి డైరెక్ట్ యాక్షన్ ప్లాన్ అనేది. సో దీనిలో భాగంగానే 1,17,000 కోట్లు వీళ్ళ డెవలప్మెంట్కి రిలీజ్ చేయడం అనేది జరిగింది. అలానే రెండవది వచ్చేసరికి పిఎం జన్మన్. ఆల్రెడీ మనం ఈ పథకాన్ని చూసాం. పిఎం జన్మన్ పథకం కింద 24,000 కోట్లు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే రీసెంట్ పథకం కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది బిర్సా ముండా గారి జయంతి సందర్భంగా కుంతియా జిల్లాలో అక్కడ ఉలిహాతు గ్రామంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ పథకాన్ని జార్ఖండ్ రాష్ట్రంలో దీన్ని చేశారు. అలానే మనకు ట్రైబల్ మినిస్టర్ వచ్చరికి అర్జున్ ముండా గారు. ఓకే, 24,000 కోట్లతో ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. 24,000లో 15,000 కోట్లు, 15.5 crores వచ్చేసరికి 15,000 కోట్లు వచ్చేసరికి కేంద్రం భరిస్తుంది, 8,500 కోట్లు వచ్చేసరికి రాష్ట్రం భరిస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ నవంబర్ 15న ఈ పథకాన్ని ప్రకటిస్తే డిసెంబర్ 25, 2023 దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ అయ్యింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఈ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దీన్ని మన్ధాన్ శిబిర్ అనే పేరుతో పిలిచారు. చూడండి, మన్ధాన్ శిబిర్ అనే పేరుతో ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకొని ఈ మీటింగ్ ప్రకారం దగ్గరగా మొట్టమొదటిగా ఫస్ట్ 100 జిల్లాల్లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 100 జిల్లాల్లో ఏర్పాటు చేస్తాం. ఓకే, సో ఇది పిఎం జన్మాన్ పథకం గురించి. అలానే ఇదే సంవత్సరంలో 2023 సంవత్సరంలో మరొక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. అదేంటంటే చూడండి, భారతదేశం మొత్తం మీద హానికర రక్తహీనత చాలా ఎక్కువ. అందువల్ల 2047 సంవత్సరానికి భారతదేశంలో హానికర రక్తహీనత ఉండకూడదు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చూడండి, ఆ ప్రోగ్రామ్ పేరు నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా లేదా అనీమియా ఎలిమినేషన్ ప్రోగ్రామ్. నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ ప్రోగ్రామ్. సో ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ ప్రోగ్రామ్ని అంటే 2023 జూలై నెలలో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది.
2047 సంవత్సరం నాటికి భారతదేశంలో సికిల్ సెల్ ఎనీమియా అనేది ఉండకూడదు అని చెప్పి ఈ స్టార్ట్ చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక ప్రోగ్రామ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆది మహోత్సవ్. చూడండి, ఆది మహోత్సవ్. సో ఈ ఆది మహోత్సవ్లో భాగంగా గిరిజన ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అటవీ ఉత్పత్తులను తీసుకొచ్చి ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టమనేది జరిగింది. ఎక్కడ ఈ ఎగ్జిబిషన్ అనేది పెట్టారు అంటే మేజర్ ధ్యాన్చంద్ అకాడమీ. సో ధ్యాన్చంద్ ఏ క్రీడకు సంబంధించిన ప్లేయర్ అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, మేజర్ ధ్యాన్చంద్ అకాడమీ, ధ్యాన్చంద్ ఎవరు అనేది, ఏ క్రీడకు సంబంధించిన ప్లేయర్ అనేది ఒకసారి కామెంట్ చేయండి కింద చూద్దాం. ధ్యాన్చంద్ అకాడమీ ఎక్కడ ఉందంటే ఇది ఢిల్లీలో ఉంది. ఓకే, ఢిల్లీలో ఉంది. ఈ ఢిల్లీలో ఉన్న మేజర్ ధ్యాన్చంద్ అకాడమీలో ఫిబ్రవరి 2023లో ఈ ఆది మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ఇక్కడ దీనికి అటెండ్ అయ్యారు. అయితే ఇందులో 29 రాష్ట్రాలు పాల్గొన్నాయి. 29 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలకు చెందినటువంటి స్టేట్స్ అవ్వచ్చు, యూటీస్ అవ్వచ్చు, ఏదైనా కానీ దీనికి చెందినటువంటి 75 పీవీటీజీలు దీంట్లో పాల్గొన్నాయి. ఓకే, 29 రాష్ట్రాలకు చెందిన 75 పీవీటీజీలు దీంట్లో పాల్గొన్నాయి. అలానే వీరందరూ ఈ ప్రాంతంలో వాళ్ళ అటవీ ఉత్పత్తుల్ని అమ్మటం అనేది జరిగింది. సో ఇందులో దగ్గరగా 3 కోట్లకి వాళ్ళ సేల్స్, వాళ్ళ ప్రోడక్ట్స్ అనేవి అమ్ముడుపోయినాయి. 3 కోట్ల రూపాయల వరకు వాళ్ళ సరుకు అనేది అమ్మడం అనేది జరిగింది. మరి ఈ ఆది మహోత్సవ్ ప్రోగ్రామ్ని జరిపేది ఎవరు అంటే ట్రైఫెడ్ వాళ్ళు. ఇందా మనం మాట్లాడుకున్నాం ట్రైఫెడ్. సో ఈ ట్రైఫెడ్ వాళ్ళు ఆది మహోత్సవ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈఆర్ఎంఎస్లు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఈఎంఆర్ఎస్లు అంటారు. సో ఈ ఈఎంఆర్ఎస్ని రాజస్థాన్ రాష్ట్రంలో 2023 సంవత్సరంలో 6 ఏకలవ్య స్కూల్స్ని ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఎవరు ఓపెన్ చేశారు అంటే భారత పిఎం అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఓకే, అలానే రాజస్థాన్ తర్వాత ఒడిశా రాష్ట్రంలో భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ఒక ఈఎంఆర్ఎస్ని ఏర్పాటు చేయడం అనేది, ఓపెన్ చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ భారత రాష్ట్రపతి అయినటువంటి ఈవిడ ఆధ్వర్యంలోనే మరొక ఈవెంట్ అనేది జరిగింది. అదేంటంటే మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో ఎస్హెచ్జీలు అంటాం. ఓకే, ఎస్హెచ్జీలు అంటాం. ఈ మహిళా ఎస్హెచ్జీ సమ్మేళన్ అనేది కూడా జరిగింది. మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ యొక్క సమ్మేళనం అనేది జరిగింది. మరి దీన్ని ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే ఇది కూడా ట్రైఫెడ్ వాళ్ళే ఏర్పాటు చేశారు. ఇది కూడా ట్రైఫెడ్ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇది కూడా జరిగిందని చెప్పి మనం చెప్పొచ్చండి. ఓకే, ఇది కూడా ట్రైఫెడ్ వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగిందండి. అయితే ఈ మహిళా ఎస్హెచ్జీ సమ్మేళనం అనేది ఎక్కడ జరిగింది అంటే సేమ్ జార్ఖండ్ ఏదైతే ఉంటుందో జార్ఖండ్లోని కుంతియా జిల్లాలో ఈ ట్రైఫెడ్కి సంబంధించిన మహిళా ఎస్హెచ్జీ సమ్మేళనం అనేది జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే భారతదేశానికి చెందినటువంటి స్వతంత్ర సమరయోధుడైనటువంటి సుభాష్ చంద్ర బోస్ ఎవరైతే ఉన్నారో ఈ బోస్ గారి జయంతి సందర్భంగా అంటే 2023 అంటే దగ్గరగా 126వ జయంతి. ఇక్కడ మనం ఒకటే మాట్లాడుకోవాలండి, ప్రపంచంలో వర్ధంతి లేని ఏకైక వ్యక్తి ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ గారే అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, 126వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ట్రైబల్ డ్యాన్స్. చూడండి, ట్రైబల్ డ్యాన్సెస్ ఏవైతే ఉన్నాయో ఒక సమ్మిట్ అనేది జరిగింది. ఆ సమ్మిట్లో భాగంగా ట్రైబల్ డ్యాన్సెస్ అనేవి జరిగాయి అక్కడ. ఈ సమ్మిట్ పేరేంటంటే ఆది శౌర్య పర్వ్.
ఆది శౌర్య పర్వ్ అనే ఈ సమ్మిట్ అనేది జరిగింది. ఈ ఆది శౌర్య పర్వ్ అనే సమ్మిట్ ఎవరెవరి మధ్య జరిగింది అంటే ట్రైబల్ మినిస్ట్రీకి అలానే డిఫెన్స్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఈ డిఫెన్స్ మినిస్ట్రీ ఈ రెండింటి దగ్గర ఈ ట్రైబల్ సమ్మిట్ అనేది జరిగింది. సో దీంట్లో డ్యాన్సెస్, ట్రైబల్కి సంబంధించిన డ్యాన్సెస్ అనేవి దీంట్లో ప్రదర్శన అనేది జరిగింది. ఆది శౌర్య పర్వ్ పరాక్రమ్ కా అనే పేరుతో ఈ సమ్మిట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ స్వతంత్ర యోధుడు ఎవరైతే ఉన్నారో సుభాష్ చంద్రబోస్ గారు, అతని యొక్క జయంతి సందర్భంగా 126వ జయంతి సందర్భంగా ఈ ఆది శౌర్య పర్వ్ పరాక్రమ్ కా అనే పేరుతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 2023-24 సంవత్సరానికి ప్రీమెట్రిక్ అలానే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కనుక చూసుకున్నట్లయితే స్కాలర్షిప్స్ అని రాసిన చూడండి. ఈ స్కాలర్షిప్స్ని 2 రకాలుగా ప్రీమెట్రిక్ అలానే పోస్ట్ మెట్రిక్ ఈ రెండు కలిపి దగ్గరగా 32 లక్షల కోట్లు దేశం మొత్తానికి విడుదల చేయడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 3.2 lakh crores అనేది రిలీజ్ చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, ఇది కూడా ఏప్రిల్ మంత్లో వీటిని రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, సో ఇది మనకి ఎస్టీల గురించి మనం చూసినట్లయితే భారతదేశంలో 2023 సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి వివిధ కార్యక్రమాలు, వాళ్ళ నివేదిక ఏదైతే ఉంటుందో ఇయర్ ఎండింగ్లో ఆ నివేదిక నుంచి నేను తీసుకొని చెప్పాను ఇది. ఓకేనండి, సో ఈ లెసన్లో మనం పూర్తిగా ఎస్టీలకు సంబంధించి సంక్షేమానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చర్యలు అనేవి మనం చూసాం. సో ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ బటన్ క్లిక్ చేయండి, ఎందుకంటే మేము చేసే ప్రతి ఒక్కటి మిగతా వాళ్ళకు కూడా మీలాగానే అందరికీ రీచ్ అవ్వాలి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.